ఐఫిల్ టవర్ అంత ఎత్తు, విస్తరాకుల్లాంటి ఆకులు. ఏంటి, ఇదేదో వింత చెట్టుగా ఉంది అని అనుకుంటున్నారా? ఇది తమలపాకు మొక్క అండి. 70 నుంచి 80 అడుగుల పొడుగు పాకిందన్నమాట. అయితే ఏంటి గొప్ప అని అనుకుంటున్నారా? ఈ తమలపాకు మొక్క ఇద్దరు సంతానమున్న ఈ మహిళకు మూడో సంతానంగా మారింది. అంతేకాదండోయ్, అల్లారు ముద్దుగా పెంచుకోవడమే కాదు, సాక్షాత్తు దైవ స్వరూపంగా పూజలు సైతం చేస్తున్నారు. ఆ విశేషాలేంటో మనము తెలుసుకుందాం రండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీలోని పెద్దనల్లబల్లి గ్రామానికి చెందిన పుట్ట మూర్తి, ఝాన్సీ దంపతులకు ఇద్దరు ఆడపిల్లల సంతానం. కానీ వాళ్ళు పెంచుకునే తమలపాకు మొక్కను కూడా మూడో సంతానంగా చెప్పుకుంటారు. 10 ఏళ్ల క్రితం నాటిన తమలపాకు మొక్క ఇప్పుడు 70 నుంచి 80 అడుగులకు చేరి ఆకాశాన్ని అంటినట్లుగా ఐఫిల్ టవర్ ను మరిపిస్తుంది. ఇదిలా ఉండగా, వాస్తవానికి అందరి నోర్లు పండించి ప్రతి శుభ అశుభ కార్యాలలో తమలపాకును తప్పనిసరిగా ఉపయోగిస్తుంటారు. సనాతన ధర్మంలో సైతం తమలపాకుకు ఎంతో ప్రత్యేకత లేకపోలేదు. ఇటువంటి ఈ చెట్టుకు పవిత్రంగా నిత్యం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. దుమ్మగూడెం మండలం పెద్దనాలవెల్లి గ్రామం. మేము 10 ఇయర్స్ నుంచి ఈ చెట్టును పెంచుకుంటున్నాం. మా మమ్మీ డాడీ మమ్మల్ని ఎలా చూస్తారో ఆ చెట్టును కూడా అలానే చూస్తారు. డైలీ పూజ చేస్తాం. మేము పూజ చేసి ఎవరికన్నా కావాలన్నా చెట్టులో నుంచి ఆకులు తీసి ఇస్తాం. అలానే చుట్టుపక్కల నుంచి గ్రామాల నుంచి ఎవరైనా పెళ్ళిళ్ళు ఏమైనా జరిగినా మా దగ్గరికి వచ్చి చెట్లు తీసుకెళ్తూ ఉంటారు. పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి అన్నిటికీ మా చెట్టు నుంచి ఆకులు తీసుకెళ్తారు. వాళ్ళకి కూడా శుభాలు జరుగుతాయని మేము చెట్టుకి ఆవు పేడ, వేస్టేజ్, ఫుడ్ వేస్టేజ్ ఇవి తప్ప ఇంకేమీ వేయం. అలానే రోజు వాటర్ చేస్తాం. ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి 70 నుంచి 80 ఫీట్స్ వరకు తాటి చెట్టు మీద ఇంకా ఎక్కువగానే అయ్యింది. దైవం ముట్టిపడేలా ఉండే ఈ తమలపాకు చెట్టుకు గోవు పేడతో పాటు వరి కంపోస్ట్, సేంద్రియ ఎరువులను వాడుతూ సారవంతమైన ఎర్రమట్టిని, గోదావరి నీటిని వాడడం వల్లే తమలపాకు విస్తరాకుల వెడల్పుతో ఉండి తమలపాకు చెట్టు ఆకాశాన్ని అంటుతుందని ఇంటివాసులు తెలుపుతున్నారు. అంతేకాదండీ, సమీప ఏజెన్సీ గ్రామాలలో శుభకార్యాలు జరిగితే తలస్నానం ఆచరించి దేవతగా కొలిచే ఈ చెట్టుకు పూజ చేసి ఈ తమలపాకులు వాడడం వల్ల తమ తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. నా పేరు కోడి మనమ్మ. ఈ చెట్టు పెంచింది మా కూతురు ఝాన్సీ లక్ష్మి. ఈ చెట్టు పెంచి సుమారు 10 సంవత్సరాలు అవుతుంది. ఊళ్ళో చుట్టుపక్కల పెళ్ళిళ్ళకి కానీ, ఫంక్షన్లకు కానీ, ఏవి కానీ ఎవరు వచ్చి అడిగినా ఇస్తున్నాం. పూజలు చేస్తాం. లక్ష్మీదేవి అని శుక్రవారం, సోమవారం అట్లా వాయినాలు ఇచ్చేటోళ్ళకి ఇస్తాం. పూజలు చేస్తాం, అన్నీ చేస్తుంటాం. సాధారణంగా తమలపాకు తీగ కొంత ఎత్తే పెరిగే అవకాశం ఉంటుంది. ఇది సుమారు 70-80 అడుగుల ఫీట్ల వరకు పెరిగింది. ఎట్లా, ఎందుకని అంత ఎత్తు? తీగనే తీసుకొచ్చి వేసాము. అది అలా 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 చెట్టుకు పైకి చాలా పోయింది. ఇది ఎదగడం కోసం ఏమేమి వాడుతుంది? ఆవు పేడ, నీళ్లు సమృద్ధిగా పోస్తుంటే వచ్చింది. ఎంతో శ్రద్ధగా ఇష్టంగా పెంచుకున్న ఈ తమలపాకు చెట్టుకు నిత్యం పూజలు చేస్తూ పవిత్ర గోదావరి నీటిని వాడుతూ పూజల అనంతరం హారతిని అందిస్తూ దేవాలయంగా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఆకాశమంత ఎత్తున్న ఈ తమలపాకు చెట్టు దగ్గరకు వచ్చి పరిసర ప్రాంత వాసులు సెల్ఫీలతో మస్తు ప్రచారం చేస్తున్నారు.